Welcome to the Kishindar Rao Online Academy. My name is Srikanth. గ్రామీణ బ్యాంక్ నుండి నోటిఫికేషన్ రావడం జరిగింది. చాలా కాలం తర్వాత సుమారుగా 5 సంవత్సరాల తర్వాత ఈ యొక్క గ్రామీణ బ్యాంక్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా ఉంది నోటిఫికేషన్ అనేది మనం ఒకసారి అబ్జర్వేషన్ చేద్దాం. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నుంచి అయితే ఈ యొక్క నోటిఫికేషన్ రావడం జరిగింది. నాబార్డ్ నుండి అయితే వచ్చిందండి ఈ యొక్క నోటిఫికేషన్. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించినటువంటి పోస్టులు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ యొక్క పోస్ట్ నేమ్ వచ్చేసి ఆఫీస్ అటెండెంట్ గ్రూప్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ 2024 అండి. ఈ పోస్టులకు అప్లై చేసుకునే వాళ్ళు ఇండియన్ సిటిజన్ అయిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. అదే విధంగా ఈ యొక్క పోస్ట్ నేమ్ కూడా మనం చూసాం. వేకెన్సీస్ కూడా చూద్దాం ఒకసారి. 108 108 పోస్టులు అయితే మనకు ఉన్నాయండి. అదేవిధంగా ఈ పోస్టుకు సంబంధించి ఏజ్ లిమిట్ కూడా ఉంది. 2024 అక్టోబర్ 1వ తారీఖు లోపు 18 సంవత్సరాల ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. 30 సంవత్సరాలు ఉన్నవారు వరకు అప్లై చేసుకోవచ్చు అండి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది 5 years. అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంది 3 years. అదేవిధంగా ఫిజికల్ హ్యాండెడ్ క్యాపిటల్ వాళ్ళకైతే 10 years వరకు అవకాశం ఉంది అప్లై చేసుకోవడానికి. అదేవిధంగా మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చాడండి. ఎస్ఎస్సి పాస్ అయితే చాలు, అంటే 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరూ ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి పర్సంటేజ్తో సంబంధం లేదండి. 10th స్టాండర్డ్ ఓన్లీ, 10th పాస్ అయితే చాలు. అదేవిధంగా శాలరీ ప్యాకేజ్ కూడా చూడండి. మంత్లీ వచ్చేసి 35,000 అండి. నిజంగా 10th స్టాండర్డ్తో 35,000 శాలరీ అంటే మామూలు విషయం కాదు. ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోండి, ప్రిపేర్ అవ్వండి. మంచి నోటిఫికేషన్. అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, మనం అప్లికేషన్ పెట్టుకునేది అంటే అక్టోబర్ 2వ తారీఖు నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ కూడా ఇచ్చాడు అక్టోబర్ 21వ తారీఖు. ఈలోపు మనం అప్లై చేసుకోవాలి. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మనకు కావాలి అంటే అక్టోబర్ 2వ తారీఖు అనేది మనకు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అనేటివి www.nabard.org వెబ్సైట్లో అయితే మనకు రావడం జరుగుతుందండి. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలు అనేది మనకు కనిపిస్తాయి. అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్లో మనకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అదేవిధంగా ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుంది, ఎగ్జామ్స్కి ఎటువంటి సబ్జెక్ట్ ఇస్తారు, మనం ఎలా ఎగ్జామ్స్ రాయాలి అనేది కూడా మనము పాత నోటిఫికేషన్లో ఒకసారి మనం చూద్దాం. ఆ యొక్క పాత నోటిఫికేషన్ చూస్తే మనకు సిలబస్ కానీ అదేవిధంగా ఎగ్జామ్ ప్రాసెస్ కానీ ఎలా ఉందో ఒకసారి మనం చూద్దామండి. ఎందుకంటే మనం ప్రిపరేషన్ అవ్వాలి, టైం కూడా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఒక్కసారి చూద్దాం. నోటిఫికేషన్లో పాత నోటిఫికేషన్ అంటే 2019లో వచ్చింది. మనకు సుమారుగా 5 years తర్వాత ఇప్పుడు మనకు నోటిఫికేషన్ అనేది మళ్ళీ వచ్చింది. కాబట్టి ఈ యొక్క నోటిఫికేషన్లో ఎగ్జామ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూడండి. ఎగ్జామ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూడండి. సెలక్షన్ ప్రాసెస్ అంటే ఇది మ్యాక్సిమం ఇలానే ఉంటుంది ఈసారి కూడా. చూడండి, మనకు బేసిక్ ఆఫ్ 2 phase ఆన్లైన్ టెస్ట్ అయితే మనకు ఉంటుంది. అంటే 2 విధాలుగా అయితే ఈ పోస్టులకు మనల్ని అప్లై చేస్తారు. ఏ విధంగా ఉంటుందంటే చూడండి, ప్రిలిమినరీ ఆన్లైన్ ఎగ్జామ్, ఇది ఫస్ట్ ఎగ్జామ్. ఈ యొక్క ఎగ్జామ్కి వచ్చేసి మనకు ఇచ్చాడు చూడండి, సిలబస్ కూడా ఇచ్చారు. టెస్ట్ ఆఫ్ రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, అదేవిధంగా జనరల్ అవేర్నెస్, నెంబరికల్ అబిలిటీ ఇచ్చాడు. ప్రతి దాంట్లో సబ్జెక్ట్లో నుంచి 30 మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. 120 క్వశ్చన్స్ వేసే వస్తాయి. అదేవిధంగా ఒక్కొక్క క్వశ్చన్కి 1 mark, 120 మార్క్స్. మనకు టైం కూడా ఇచ్చారు చూడండి, 90 minutes, అంటే గంటన్నర ఇచ్చాడు. గంటన్నర ఎగ్జామ్ అయితే మనకి ఇచ్చాడు. ఈ యొక్క ఎగ్జామ్ అనేది మనం పాస్ అవ్వాలి ఖచ్చితంగా. పాస్ అయిన తర్వాత ఈ యొక్క ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత మనకు ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ కూడా ఎగ్జామ్ ఉంటుందండి. ప్రిలిమ్స్లో క్వాలిఫై అయ్యాలి. ఎలా క్వాలిఫై అవ్వాలి అంటే మినిమం ప్రిలిమ్స్లో వచ్చిన మార్కును బట్టి మెయిన్స్కి తీసుకుంటారు. మెయిన్స్కి ఎలా తీసుకుంటారు అంటే 1:25 అండి. ఈ విధంగా అయితే మనకు మెయిన్స్కి అయితే తీసుకుంటారు. ఇక్కడ సిలబస్ కూడా చూడండి, సేమ్ సిలబస్ ఉంటుంది. అవే మార్క్స్ మనకు
ఇక్కడ మాత్రం మార్క్స్ మాత్రం మనకు 35, 35, 50. ఇక్కడ చూడండి జనరల్ అవేర్నెస్లో ఎక్కువ మార్క్స్ వచ్చాయి. అదే ఇంగ్లీష్ లాంగ్వేజ్ 35, మొత్తం 150కి ఉంటుంది. 150 మార్క్స్ ఉంటుంది ఎగ్జామ్. 2 hours 120 minutes మనకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. 2 hours. ఇది యొక్క ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఇంకా మనం చూడగలిగితే మనకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి. ఇందులో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. అది ఎలా ఉందో చూద్దాం. నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 1/4 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది మెయిన్స్లో. ఖచ్చితంగా 1 మార్క్ అనేది మనకు 4 క్వశ్చన్స్ రాంగ్స్ పెడితే 1 మార్క్ అయితే పోతుంది. ఈ విధంగా అయితే మనకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మనకు అక్టోబర్ 2వ తారీఖు అయితే పూర్తి డీటెయిల్స్ అయితే మనకు రావడం జరుగుతుంది. ఒకసారి మనం సిలబస్ కూడా చూసాం. ఈ సిలబస్ ప్రకారంగా అయితే ప్రతి ఒక్కరు ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారు ఆన్లైన్లో మాకు మంచి సిలబస్, మంచి ప్లాట్ఫారం కావాలనుకున్న వాళ్ళు కిషిందర్ రావు ఆన్లైన్ అకాడమీని మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోనండి. కిషిందర్ రావు ఆన్లైన్ అకాడమీ యాప్ని. ఆ యాప్లో మీకు ప్రతి నోటిఫికేషన్కు సంబంధించినటువంటి పూర్తి సబ్జెక్ట్తో కూడుకున్నటువంటి మంచి ఫ్యాకల్టీతో కూడుకున్నటువంటి క్లాసులు అయితే చెప్పడం జరిగింది. కాబట్టి మీరు రైల్వేకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ అయినా సరే, అదేవిధంగా గ్రూప్స్కైనా ఎస్ఐ కానిస్టేబుల్కైనా ప్రతి ఒక్క నోటిఫికేషన్కి సంబంధించినటువంటి సిలబస్ అయితే క్లాస్ అయితే మనకు ఆన్లైన్లో ఉన్నవి. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని వినియోగించుకోవాల్సిందిగా తెలియపరుచుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ.